नारियल फोड़ो గోర్ బంజారాలు ఎమ్మెల్సీ అద్దంకి దయాకరణ గారికి వెల్కమ్ స్వాగతం తెలియజేస్తున్నాము. వచ్చినటువంటి విశిష్ట అతిథులు అందరికీ కూడా మా బంజారా సోదరుల తరపున నాయకులు కార్బారీలు बीबी नगर तमिलनाडु से रेडी है ना नाडे नायक कारोबारी कर लो चीकट भी भेजा दी सर आज भोग दे रहे हो नायक विनोद नायक से स्टेज उतरा भैया स्टेज उतरा से उतर जा भैया మన ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తా ఉన్నాం. చైర్లు వెనకాల కారు వెనకాల తీసుకురండి. జై శివలాల్ अपना प्रोग्राम सर जरा जय सेवालाल जरा लाड़ सर को 7 लाइन उभरो लाइन का सिस्टमेटिक గా उभरो మా ఆహ్వానాన్ని మన్నించి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి అధ్యక్షులు కార్యదర్శులకు మరియు మీడియా మిత్రులకు ఇక్కడ మా యొక్క కల్చర్ సాంప్రదాయం అయినటువంటి 9వ రోజు ఈ రోజు చివరి రోజు అమ్మవారికి మేము జై శివలాల్ మహారాజ్ కి జై శివలాల్ జై గౌర్ జై శివలాల్ ఈ రోజు నగర్ కాలనీ నుంచి మరియు కార్బారీ మదన్ వాళ్ళిద్దరు సమక్షంలో మేరమేడి విధంగా పివై అడకచడ అమ్మవారికి నైవేద్యాన్ని ఇస్తారు కోరుచున్నాను. సంజీవయ్య నగర్ నాయక్ की जय जय सेवालाल सेवालाल महाराज की से कन्फ्यूज करो मत. जय सेवालाल सेवालाल महाराज की सेवालाल महाराज की सिलसिला में आया सर. हाँ ఈ డీజే లైట్ ఫోకస్ చేయండి. స్టేజ్ మీద ఫోకస్ చేయాలా. డీజే లైట్ ఇటు పెట్టు. ఓకే కొంచెం ఎక్కువ చేయి. లైట్ ఎక్కువ ముందు జరిగితే వెనుక కూర్చున్న మన అందరూ మహిళలు చూస్తారు. వాళ్ళు ఫోటోలు కొంచెం తగ్గించి సైడ్కి జరగాల్సిందిగా విన్నపం. అమ్మాయిలు फोटो सर भैया भाई लोग देख लो तब से बुलाएंगे स्टेज पर छोड़ से फोटो सर का रिक्वेस्ट सर सर का भैया ना सर भैया दस प्रोग्राम नायक तमेना ओंडी ऑफिस आगला से भेजा भाई प्रसाद अंदर काटा बोल दो भाई उतर जा अम्मा डांस करे कार्यक्रम से ये ओंडी दस हां ముందర ఫోటో 10 జన కనీసం जैकेट टाने ओंडी दे ओंडी दे जैसे पाल तभी ओंडी दे वीडियो तब सब यार सब मल्लेश बा गुंड दे लो मैं ओंडी दे राजेंद्र दर्रा दस एक प्रसाद में बाल समय ओंडी भाई फोटो उतरे वासु 3 ओंडी ले जाने से खाना का तवा लारे भाई लोग देखचनी ये फोटो सेशन बन जाए प्लीज. लाइट इट फोटो डीजे ना लाइट इंको ना रन लाइट बैठो थोड़ी से ऊपर बांधो. अरे लास्ट सर కొద్దిగా ఎనక జరగండి నా మీడియా మిత్రులు. చేయాల్సి ఉంది చాలా మిగిలి ఉంది కాబట్టి సమావేశం లేదు కాబట్టి ఫాస్ట్ గా కావాలి. జై శివలాల్ शिवलाल महाराज की एक दो हाथ उस पड़ो भाई अपन ये राजना सिलसिला गड्ढा पर दिखाओ अपन तड़ाका. जय शिवलाल शिवलाल महाराज की शिवलाल महाराज की जय शिवलाल इन वर्षों को अपना फोटो कोई काढ़ो नहीं अम्माई नहीं यार अरे एमएलसी अध्यक्ष కొడుతున్నాము. జై శివలాల్ జై
శివలాల్ శివలాల్ మహారాజ్ కి మన వివిధ తాండాల నుంచి వచ్చేసి వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ సిరిసిల్ల పట్టణానికి విచ్చేసిన తాండాలకు నాయకులను కూడా ఎంచుకొని ఈ నగరం నడిబొడ్డున మా జాతి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మా భావి తరాలకు అందిస్తామన్న ఉద్దేశం కొద్దీ సిరిసిల్ల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమతోని ఈ యొక్క తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న తీజ్ కమిటీకి అలాగే ఇందులో పాల్గొంటున్న నా గోర్మాటి సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ తీజ్ ఫెస్టివల్ మీ అందరూ కూడా తెలియంది కాదు. ఇవాళ మన కుటుంబాల్లో పుట్టిన మన ఆడపిల్లలు అకుంఠిత దీక్షతోని పెళ్లి కాని ఆడపడుతులు అందరూ కూడా మేము పెరిగిన ప్రాంతం, మేము పుట్టిన ఇల్లు, నా తోబుట్టువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా ప్రాంతం అంతా కూడా పాడి పంటలతో పశు సంపదతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అకుంఠిత దీక్షతోని 9 రోజులు ఎన్నో వ్యయప్రసాదాల గురించి ఈ యొక్క దీక్ష చేపట్టిన తర్వాత ఆ గోధుమ గడ్డిని ఏదైతే వాళ్ళు బుట్టల్లో పెంచుకుంటూ వస్తారో ప్రతిరోజు నీళ్లు పోసుకుంటూ ఒక ఊరేగింపుగా ప్రకృతి పండుగను కల్పించే మాదిరిగా ఇలా కదలాడే నీళ్ళల్లో నదుల్లో చెరువుల్లో కలిపే ముగింపు సమావేశానికి నన్ను పిలవడం నిజంగా నా గవర్నమెంట్ మిత్రులకు నేను సగర్వంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా ఏదైతే ఈ ఆడపడుచులు యొక్క వారి కుటుంబ సభ్యులే కాదు, వారి ప్రాంతమే కాదు, భవిష్యత్తులో వారికి కూడా రాబోయే కాలంలో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలందరూ కూడా వారి సంసారంలో మంచి భర్తలు దొరకాలనే ఉద్దేశంతో కూడా ఇది చేసే పండుగ కాబట్టి ఆ అమ్మాయిలు ఎవరైతే అంత అకుంఠిత దీక్షతో చేసినారో వారికి చదువుల తల్లి సరస్వతితో పాటు మంచి భర్తలు కూడా భవిష్యత్తులో దొరికి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ మిత్రులు సోదరులు అద్దంకి దయాకర్ గారు ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఇలా మా యొక్క జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడే నాకు రవిలాల్ గారు వీళ్ళందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇవాళ ముగింపు ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మీరు రావాలంటే నేను దయాకరణ అడిగిన, అన్న ఎప్పుడు నేను అమ్మటి మా చెల్లి ఉండేది, ఇవాళ మా చెల్లె రాలేదు కదా, మా చెల్లె కూడా గోర్మాటి మిత్రురాలే కదా, మా చెల్లి వస్తే చాలా సంతోషపడేది, కాకపోతే నువ్వన్న పాల్గొంటే మా చెల్లె చాలా సంతోషపడదంటే ఏ అన్న పోదాపా, ఎందుకంటే నేను కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలకు అలవాటు పడ్డవాన్ని కదా, నా ఇంట్లో కూడా ఇలా సంస్కృతి సాంప్రదాయాలు ఇలా
పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, దయాకర్ గారు చెప్పినట్టు, అద్దంకి దయాకర్ గారి యొక్క భార్య ఆ లక్ష్మీరావు నాయక్ సంపదకి సంబంధమే. ఆవిడ తరతరాలుగా మనం రామరావు నాయక్ గారిని ఏ విధంగా కొలుస్తామో ఆ నాగార్జున సాగర్ ప్రాంతంలో వారి తాతగారి అంటే అద్దంకి దయాకర్ గారి భార్య గారి తాతగారి ఫోటోలు పెట్టుకుని గుళ్ళలో వారికి వంశపారంపర్యంగా వచ్చేది ఉంది. కాబట్టి అది చెప్పగానే నా సంస్కృతి సాంప్రదాయం, నా ఇంటి దీపమే ఇవాళ మా బంజారా బిడ్డ. కాబట్టి ఇలా నా ఇంటి దీపాన్ని ఇక్కడ నేను వారి యొక్క కుటుంబాలను నేను ఇలా వెళ్ళినట్టయితే తను కూడా ఎంతో సంతోషపడతాని వచ్చింది. అందులో భాగంగానే వారికి విపరీతమైన అనుభవం ఉంది. ఎందుకంటే ఈ దేశంలోని అనేక ప్రాంతాల్లో మా మిత్రుడు, ఇంకో మిత్రుడు అద్దంకి దయాకర్ గారు ఏ విధంగా అయితే ఇలా ఉద్యమ బాటలో, తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో సామాజిక సమీకరణలు ఉండాలి, మా కోటా ఎంత, మా వాటా ఎంత, ఆర్థిక సామాజికాల్లో మా అందరికి కూడా వాటా ఉండాలని చెప్పి బెల్లయ్య నాయక్ గారు కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ నిరంతరం పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దేశవ్యాప్తంగా తిరిగింది వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు చెప్పారు, వాళ్ళ నేను చెప్పకుండానే వాళ్ళు చెప్పారు, ఇది నా బాధ్యత, మీ యొక్క వాటా కోటా ఏదైనా ఉండాలో అనేది కూడా మేము నిర్ణయించుకుంటామని చెప్పడం జరిగింది. వారు కూడా డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏదైతే మిత్రులు లాస్ట్ తీజ్ ఫెస్టివల్ అప్పుడు కూడా మిత్రులందరూ కూడా అడిగిన వాళ్ళ మాకు సిరిసిల్ల పట్టణంలో ఒక 5 గుంటల భూమి కావాలంటే, సిరిసిల్ల పట్టణంలో 5 గుంటల భూమి అనేది చాలా వ్యయ ప్రశాసనకు కూర్చుంది వాళ్ళు. ఎందుకంటే చాలా ధరతో కూడుకున్నది అది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో నిజంగా కూడా చెప్పాలంటే ప్రభుత్వ భూమి లేదు. వాళ్ళు ఏదైతే మున్సిపల్ లిమిట్స్లో ఏదైతే భూమి ఉందో, పట్టణాల ప్రాంతంలో ఇక్కడ ఏదైతే కాలనీలలో భూమి ఉందో అవన్నీ కూడా ప్రభుత్వ అవసరాలకు, అంటే అంగన్వాడీ బళ్ళు కానివ్వండి, లేకుంటే పార్కులు కానివ్వండి, ఇటువంటివి నిర్మించడానికి వదిలిపెట్టిన భూమి లేదు. వాటిని ఇవ్వాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వలేదు. వాస్తవంగా ఆ రోజు మేము అడిగిన వాళ్ళు, కానీ వాటిని ఇచ్చే పరిస్థితిలో మేము లేవని చెప్పినాం. మొన్న కూడా ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగితే వారు ఒకటే మాట అన్నారు, సార్ బతుకమ్మ ఘాటు ఉంది కదా, బతుకమ్మ ఘాటు సెంటర్లో ఉంటుంది, వాళ్ళ పక్కనే ఉంటుంది. ఆ బతుకమ్మ ఘాటులో మరి పండగకు ముందు మనకి ఏమైనా చెప్పినట్టయితే మున్సిపాలిటీకి చెప్పి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది వాళ్ళ, కాబట్టి అందులోనే మనం షెడ్స్ వేద్దాం, వాళ్ళని అక్కడనే వండుకునేట్టు వాళ్ళకి సెక్యూరిటీ వేద్దాం మనం. ఎందుకంటే ప్రజల అవసరాల కొరకు ఆ బతుకమ్మ ఘాటును మనం ఉపయోగించుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవాళ మీరు అన్నట్టు ఏంటంటే మీకు ఇచ్చిన భూమి అది నిజంగా కూడా పట్టణానికి దూరంగా ఉంది. కాకపోతే రాబోయే కాలానికి అదే సెంటర్ అవుతుంది, మీకు ఇచ్చిన భూమే సెంటర్ అవుతుంది. ఏది ఏమైనప్పటికి కూడా నా వంతు ప్రయత్నంగా మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను. మీరన్నా ఏదైతే డిమాండ్ ఉందో 5 గుంటలు కాకుండా మళ్ళీ భూమి ఇవ్వాలంటే మీకు 2 గుంటలు 3 గుంటలు ఇవ్వాలంటే మళ్ళీ గట్టి పోవాలి. ఈ నడిబొడ్డున భూమి లేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ నడిబొడ్డులో భూమి లేదు. అలా మీరు అనుమతిస్తే బతుకమ్మ ఘాట్ ఏదైతే ఉందో ఆ బతుకమ్మ ఘాట్లోనే మీ అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఒకవేళ భూమి కావాలంటే మాత్రం నిజంగా కూడా ఉన్న పరిస్థితి మీకు చెప్పిన, ఎందుకంటే పండుగ పూట, పవిత్రమైన పండుగ పూట అబద్ధం చెప్పి మాట తప్పించుకుంటే మంచిగా ఉండదు. ఎందుకంటే తెల్లారేస్తే మీలో ఒకనిగా నేను మీతో పెరుగుతున్నా, మీరు కూడా నన్ను మీలో ఒక వ్యక్తిగా కాపాడుకుంటున్నారు. కాబట్టి నేను మాట ఇస్తే తప్పినవన్నైతే అదే పవిత్రమైన పండుగ ఇస్తే బాగుండదు. కాబట్టి నా వంతు సహాయశక్తులు నేను ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం మీరన్నా 5 గుంటలుగా. జై సేవలాల్, జై జై సేవలాల్. మిత్రులందరికీ కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు. వారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశానికి వచ్చి నా అదృష్టం కొద్దీ ఈ తీజ్ పండుగలో పాల్గొనే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా, నాయకులతో పాటు మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే తీజ్ పండుగ పవిత్రత అనేది కేవలం మన జాతిలో ఉండే కన్యలకే కాదు, యావత్ సమాజం యొక్క బాగు కోసం మీరు చేసే పూజలు ఈరోజు మాకందరికీ తెలుసు. మీరు అన్నట్టుగా బెల్లయ్య నాయక్ గారితో కలిసి తండాలు తిరగడం కూడా కాదు, నేను సగం బంజారానే కాబట్టి. ఎందుకంటే నా సతీమణి కూడా గోర్మాటిది కాబట్టి నేను అందుకని మహేందర్ రెడ్డి గారు పట్టుబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ తీజ్ పండుగ ఉంది కాబట్టి, మా చెల్లి రాలేదు కాబట్టి నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇప్పుడు రెండోది ఇక్కడికి నేను తీజ్ పండుగ వెళ్ళాలి. సో నాకు సగం బాధ్యత గోర్లతో ఉంటుంది. నేను ఉత్తరప్రదేశ్ కానీ
రాజస్థాన్ కానీ లేదంటే హర్యానా ప్రాంతంలో తిరిగేటప్పుడు ఈ కల్చర్ యొక్క ఔన్నత్యాన్ని అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా చూసిన కాబట్టి తెలంగాణ ప్రాంతంలో 6.5 పైసలకి ఈరోజు మనం బంజారాలో ఉన్నాం. ఇక్కడ దేశం మొత్తాన నాకున్న అంచనా దాదాపు 12 కోట్ల పైసలకు బంజారా జాతి ఉంది. సో అతిపెద్ద జాతి ఈరోజు బంజారా జాతి. తెలంగాణలో కూడా అతి పెద్దగా ఉండడం అనేది చాలా అదృష్టమే అని నేను చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు మీరు కోరిన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల విషయంలో మహేందర్ రెడ్డి గారు వారి యొక్క హామీని ఇస్తారు. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గానికి కూడా ఒక సందర్భంలో నేను విన్నవించింది ఏంటంటే సేవాలాల్ యొక్క ఒక పెద్ద స్మారకంతో పాటు ఒక మంచి ప్రార్థనా స్థలాన్ని హైదరాబాద్ కేంద్రకంగా నిర్మించాలని కూడా మేము గతంలో కోరినాం, భవిష్యత్తులో కూడా అది డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మేము డిమాండ్ ఎందుకంటున్నామంటే మీ తరఫున మేము అడగాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి ప్రాంతంలో ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా మీరు అడిగినది ఒక న్యాయమైన డిమాండ్ అని నేను అనిపించింది. ఆ విషయాల్లో కూడా మనం ఆలోచిద్దాం. తర్వాత బతుకమ్మ పండుగకు ఏ విధంగా ఉంటుందో మన మహిళలకు కూడా ఆ గౌరవం కల్పించాలనేది కూడా ఒక న్యాయమైన డిమాండ్గా నేను భావిస్తున్నా. కాబట్టి ఆ విషయంలో కూడా నేను మహేందర్ రెడ్డి గారు కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. మిత్రులారా, సరే తీజ్ పండుగ అనేది మన యొక్క కల్చర్ని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని మీరు అందరూ తీసుకుపోతున్నందుకు సంతోషం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక జాతి, అరుదైన ఒక ఆదివాసీ గిరిజన జాతి. ఈరోజు మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదగడంతో పాటు రాజకీయంగా కూడా ఎదగడం అనేది సంతోషకరం. ఎందుకంటే రాజకీయంగా చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు నాయకులుగా మారడమే కాకుండా నాయకులుగా మారడం కాకుండా రేపు మీకు మంత్రివర్గంలో కూడా స్థానం వచ్చే రోజులు భవిష్యత్తులో ఉంటాయని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆ పెద్ద కమ్యూనిటీ కాబట్టి చాలా మంది డిమాండ్గా కూడా ఉన్నది. కానీ ఇంత పెద్ద కమ్యూనిటీ మీరు చదువుకోవడం అనేది అందరూ చేస్తున్నారు. చాలా వరకు నేను చూస్తున్నా, దేశం మొత్తంలో చూసినా, మన తెలంగాణ ప్రాంతంలో చూసినా భవిష్యత్తులో అత్యంత అభివృద్ధిలోకి రానున్న జాతి ఏదైనా ఉందంటే అది బంజారా జాతి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క జాతి ఔన్నత్యాన్ని కాపాడాడు. ఎందుకంటే సేవాలాల్ కల్చర్ ఎట్లను మా ముత్తాత గారు కూడా సేవా సాధు కల్చర్కు నాగార్జున సాగర్లో లక్ష్మణ్ నాయక్ గారు జానారెడ్డి గారితో కలిసి ఉంటాడు. ఆయన సేవా సాధు గుడి ఉంటుంది అక్కడ. నేను ఆ కల్చర్ను చూసి నా ఎన్నికల్లో కూడా తన ప్రచారానికి వచ్చాడు అప్పుడు తుంగతుర్తిలో. ఆ జాతి యొక్క ఔన్నత్యాన్ని నాతో కలిసి తిరిగేటప్పుడు ఆయన చెప్తున్న వైనాన్ని కూడా నేను గమనించిన కాబట్టి నా సతీమణి కూడా బంజారా కాబట్టి మీ యొక్క డిమాండ్లలో నేను కూడా భాగస్వామిని భవిష్యత్తులో పోరాడతా. ఎందుకంటే వెల్లయ్య నాయక్ గారు కూడా నాకు తెలిసి వెల్లయ్య నాయక్ గారు ఒక 15 సంవత్సరాల నుంచి దేశంలోని ఒక 5-6 రాష్ట్రాలు మేజర్ రాష్ట్రాలు దేని మీద అంటే ఒకే జాతి ఒకే గుర్తింపు అనే దాని మీద. గోర్ జాతి ఒక దగ్గర ఎస్సీగా ఉంది, ఒక దగ్గర ఎస్టీగా ఉంది, ఒక దగ్గర ఓసీగా ఉంది, ఒక దగ్గర ముస్లింగా ఉంది, ఒక దగ్గర ఓబీసీగా ఉంది. కానీ ఈరోజు ఆదివాసీలుగా ప్రతి రాష్ట్రంలోనూ ఆదివాసీలుగా బంజారాను గుర్తించాలనే డిమాండ్తో మేము దేశం మొత్తంలో కూడా గతంలో తిరిగిన పరిస్థితులు. కాబట్టి ఒక సామాజిక చైతన్యం, రెండవది దుర్గాభవాని కానీ సేవలాలతో ఆధ్యాత్మిక చైతన్యం, రేపు మీరు రాజకీయ చైతన్యం వైపు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళల్ని కూడా ఇప్పుడు ఎవరైతే అమ్మలు ఈరోజు వాళ్ళ యొక్క గుర్తింపుగా ఈరోజు మీరు ఈ పండుగ చేసుకుంటున్నారో మహిళల్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి గోర్ జాతి అంతా కూడా గోర్మాట అంతా కూడా మీరందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ సాయంత్రం సిరిసిల్లలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం మాత్రం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. దానికి ప్రత్యేకంగా మా మహేందర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇంకా 2-3 తీజ్ ఉత్సవాలకు సంబంధించి ఉన్నాయంటే ఏంది, ఒక రకంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతున్న బంజారా జాతి ఔన్నత్యాన్ని కాపాడడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై సేవాలాల్.